మీరు బేసిక్‌గానే రాజులు. అంటే క్షత్రియులు. మీదొక రాజవంశం ఏదో ఉండుంటది గదండీ! అంటే పాత కాలంలో ఏదన్నా మా రాజవంశం ఇది, మా రాజులు వీళ్ళు అనేదేమన్నా ఉన్నదా? హిస్టరీ ప్రకారం మేబీ సమ్ 800 ఆడ్ ఇయర్స్ బ్యాక్ ఆ! దేశే చాలా ఫ్యామిలీస్ అటు రాజస్థాన్ నుంచి వచ్చి సెటిల్ అయ్యారని. ఓహోహోహో! ఏదో అదే ఒక అంత రకంగా చూస్తే అసలు ఎవరెక్కడోళ్ళో మనకు తెలీదు. మనకు ఎన్ని తెలీదు. సంవత్సరాల ఆ! క్రితం. ఇప్పుడిక్కడున్నాము. ఇప్పుడు రేపు ఇక్కడ మన నెక్స్ట్ తరాలేమో ఎలా ఉంటాయో గూడా ఏమో తెలీదు. తెలీదు. ఆ! సంచేత రాజవంశాలు అలాంటివి లేవు. ఓకే. ఓకే. హ్మ్. కాకపోతే మరి మేబీ కొన్ని కల్చర్స్ ఉంటాయి కదా! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. కొంతమందికి కొన్ని కల్చర్స్ ఉంటాయి. అవునులెండి. అదే. అదే. సో, ఇప్పుడు సార్ మీ పేరు రఘు, రామ, కృష్ణ. రఘు వంశం. అది పెద్ద అసలు దానికి పెద్ద చరిత్రుంది. రాముడంటే అసలు ఆయన ధర్మాన్ని పరిపాలించిన ఒక గొప్ప వ్యక్తి. కృష్ణుడంటే గ్రేట్ స్ట్రాటజిస్టు. ఆయన గూడా ధర్మాన్నే కాపాడాడు. కాపోతే కొంచెం 3 పాదాల్లోనే వచ్చింది అక్కడికొచ్చినప్పటికి 4 పాదాల నుంచి. అసలు ఈ పేరు ఎవరు పెట్టారు మీకు? అంటే ఇంత అంటే ఇదిగా నాకు రఘు, రామ, కృష్ణ 3 అంటే పేర్లున్నాయి. మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ పేరు కృష్ణరాజు. మా నాన్నమ్మ గారికి రాముడంటే బాగా ఇంట్రెస్ట్. ఓకే. సో, ఆవిడ ఇంట్రెస్టు, మా తాతగారి పేరు 2 కలిసొచ్చేలాగా కొంచెం పొడుగు పేరు